I love India. 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 ఈ కార్యక్రమానికి మరి మన ఆయన గారు రావడం మనందరికీ కూడా చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా ఆయన తల్లి మరి విజయాన్ని మనం అందరూ భాగస్వాములు అయినందుకు మరి ముఖ్యంగా మరి జనసేన నాయకులకి అలాగే తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులు అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి శాసనసభ్యుల వారిని గౌరవాన్ని నిరూపించుకున్నాం. అది కూడా మన గౌరవనీయులు శాసనసభ్యులైన పులపతి రామాంజనేయులు గారి తనయుడి యొక్క ఆధ్వర్యంలో, ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇంతటి ఘన విజయం సాధించడం భారతదేశ చరిత్రలోనే మొదటిసారి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా ఆ భీమవరం వాసి అవడం కూడా మరి ముఖ్యంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో ఏషియన్ కప్ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. నిన్నటి రోజు జరిగిన మ్యాచ్లో మన భారతీయులు మన ఏషియన్ కప్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి అద్భుతమైన ఆటను ప్రదర్శించి దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి గౌరవం తెచ్చే విధంగా ఏషియన్ కప్ గెలుచుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఏషియన్ కప్కి టీం మేనేజర్గా ప్రశాంత్ వెళ్ళటం, వెళ్ళిన మొట్టమొదటిసారి అఖండ విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రశాంత్ నాయకత్వంలో ఏషియన్ కప్ రావటం మన భారతదేశానికి గర్వకారణం. ముఖ్యంగా ఏషియన్ కప్లో నిన్న పాకిస్తాన్తో తలపడినప్పుడు మన ఆంధ్రవాసి తిలక్ వర్మ అద్భుతమైన ఆట తీరును కనపరిచి మన రాష్ట్రానికి, మన దేశానికి గౌరవం తెచ్చిపెట్టారు. ఏషియన్ కప్ని సాధించడం అంటే పాకిస్తాన్ని చిత్తు కింద ఓడించడం ఇది గర్వకారణమైన విషయం. పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా సరైన బుద్ధి టైంలో చెబుతుంది భారతదేశం. భారతదేశానికి ఎదిరించే సత్తా పాకిస్తాన్కి లేదని మళ్ళీ ఒకసారి రుజువు చేసి భారతదేశానికి గౌరవాన్ని పెంచిన వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయినా సరే, అలాగే ప్రశాంత్ గారి పుట్టినరోజు అయినా సరే, ఇక్కడ ఉన్న యూనిటీగా ఉండి కులాలకి అతీతంగా అందరూ యూనిటీగా ఉండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కమిటీకి, ఈ పార్క్ సభ్యులకి, జనసేన నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.